డే స్టూడెంట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ లో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనము అకౌంటింగ్ కన్వెన్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాము. అకౌంటింగ్ కన్వెన్షన్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అంతా అకౌంటింగ్ బేస్ అయ్యేదంతా కూడా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మన సిలబస్ లో ఇది ఇక్కడ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, దీని గురించి ఇప్పుడు చూద్దాము. ఒకసారి సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఏ postulates, that is basic assumptions or conditions upon which the science of accounting is based. అంటే అసలు బేసిక్ ప్రమేయం అంటే ఏంటి, అసలు అకౌంటింగ్ దేని మీద నడుస్తుంది, ఖచ్చితమైనటువంటి రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎస్. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేదే మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అజంప్షన్ అంటే ఒక ప్రమేయం. మనం ఆల్రెడీ మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో చదువుకున్నాము. అజంప్షన్స్ ఆర్ ద బేసిక్ కండిషన్స్ ఆఫ్ సర్టెన్ థియరీ. సో అందుకే ఇక్కడ చూడండి, దీన్ని ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ పోస్టులేట్స్ అన్నారు. అంటే బేసిక్ అజంప్షన్స్ ఆర్ కండిషన్స్ అపాన్ విచ్ ద సైన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ బేస్డ్. ఇక్కడ సైన్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటండి, ఇక్కడ సైన్స్ అని అన్నారేంటి? సో అకౌంటింగ్ ఈస్ సైన్స్ అండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే బేసిక్ అజంప్షన్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ వన్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దీన్ని తెలుగులో వ్యాపారపు అస్తిత్వపు భావన అంటారు. ఏంటి వ్యాపారపు అస్తిత్వ భావన అంటే, మన ఆర్గనైజేషన్ మనమే స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్, ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఒకటా అంటే మాత్రము ఖచ్చితంగా కాదు. మనము మన ఆర్గనైజేషన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనము ఆర్గనైజేషన్ లో మనీ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం పెట్టేటటువంటి మనీ ఆర్గనైజేషన్ కి పెడుతున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుగా ఇచ్చామనుకో, ఇదేమని ఫీల్ అవుతుంది, అప్పుగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నువ్వు యజమాని అయినప్పటికీ నువ్వు వేరు, నీ కంపెనీ వేరు. సో అని చెప్పేదే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే నీ వ్యాపారానికి సపరేట్గా ఒక గుర్తింపు ఉండాలి. అంటే ఏంటి, నీ వ్యాపారంలో డబ్బులు పెట్టారు, నీ వ్యాపారంలో ఖర్చులు వచ్చాయి, నీ వ్యాపారానికి ఆదాయాలు వచ్చాయి, నీ వ్యాపారానికి లాభము లేదా నష్టం వచ్చింది, మొత్తానికి వ్యాపారానికి అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ నీవు వేరు, వ్యాపారం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాపారం వల్ల నష్టం వస్తే వ్యాపారం వల్ల నష్టం వచ్చింది, మీరు పెట్టుబడి పెట్టినప్పటికీ మీరు పెట్టుబడిగా పెట్టినప్పుడు ఊరికే ఉంచుతారా? పెట్టుబడి పెట్టినప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి వడ్డీ అంతా క్యాల్కులేట్ చేస్తారు కదా, చేసి తీసుకుంటాం కదా. సో అందుకని వ్యాపారం వేరు, యజమాని వేరు అని చెప్పేటటువంటి కాన్సెప్టే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. చూద్దాం. ఏ బిజినెస్ యూనిట్ ఇస్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద పర్సన్స్ హూ సప్లై క్యాపిటల్ టు ఇట్. అంటే ఎవరైతే క్యాపిటల్ పెడతారో వాళ్ళు వేరు, కంపెనీ వేరు అని చెప్తున్నారు. దేర్ఫోర్ బిజినెస్ ఈస్ కెప్ట్ సెపరేట్ ఫ్రమ్ ద ప్రొప్రైటర్ సో దట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ మే ఆల్సో బి రికార్డెడ్ విత్ హిమ్. అంటే సపరేట్ గా ఉన్నప్పుడు అసలు వ్యాపారానికి ఏమేమి పెట్టారు, ఎంత పెట్టారు అనే విషయము ఖచ్చితంగా తెలియజేస్తుంది. దేని ప్రకారం అండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఏంటి మనీ మెజర్మెంట్ అంటే ద్రవ్య కొలమాన భావన అంటాం తెలుగులో. అంటే మన వ్యాపారంలో జరిగేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ డబ్బులతో కలిసేది అయి ఉండాలి. అంతేకాని ప్రేమలు, ఆప్యాయతలు, లేకపోతే కన్సిడరేషన్స్ అంటే రెస్పెక్ట్, ఇలాంటివి మనం అకౌంటింగ్ లో తీసుకోము.
ఎంతైనా కానీ మనీలో కొలవాల్సిందే. అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, దో క్వాంటిటేటివ్ రికార్డ్స్ ఆర్ ఆల్సో కెప్ట్. అంతేగాని మేనేజర్ మంచి ఎఫిషియెంట్ కోసం 2 రోజుల్లో చేసే వర్క్ 2 రోజులు చేసే వర్క్ 1 డేలో చేసినాం కాబట్టి ఆయన సమర్థతని మన అకౌంటింగ్ ఏం రాయదు. కాకపోతే ఆయన సమర్థతకి మనం ఇచ్చేటటువంటి శాలరీ ఒకవేళ ఎక్కువ ఇచ్చామనుకోండి, అది అకౌంటింగ్ రాస్తుంది. అర్థమవుతుందండి? ద్రవ్య కొలవన భావన అంటే అకౌంటింగ్ లో కేవలము మనీతో కొలిచే విషయాలను మాత్రమే రాయడం జరుగుతుంది. అంతేగాని మనీతో కొలవని విషయాల్ని రాయడం జరగదు. నెక్స్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటి? గోయింగ్ కన్సర్న్ అంటే కొనసాగుతూనే ఉంటుంది. ఏంటి కొనసాగడము? మన ఆర్గనైజేషన్ లేదా కంపెనీ లేదా సంస్థ, మనమే ఒక ఆర్గనైజేషన్ పెట్టాము, ఇదే ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం పెట్టి వదిలేస్తామా? ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో పెట్టాము, డిసెంబర్కి వచ్చేసి ఎండ్ అయిపోతుందా? ఇంకా అక్కడికి అయిపోతుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకని? ఈ సంవత్సరం లాభాలు వస్తాయి లేదా నష్టాలు వచ్చినా ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ కి పుంజుకుంటాము అనే ఉద్దేశంతో వెళ్తాము. అలాగే లాభాలు వస్తాయి అనుకోండి, అలా కొనసాగిస్తూ ఉంటాం కదా. సో మన బిజినెస్ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటుంది అనే అజంప్షన్ ఉంటుంది. అందుకే దీని ప్రకారమే మనకి ప్రతి సంవత్సరానికి ప్రతి ఆస్తుల్ని మళ్ళీ మరుసటి సంవత్సరానికి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో బిజినెస్ యూనిట్ హ్యాస్ ఏ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కంటిన్యూయింగ్ బిజినెస్ అట్ ఏ ప్రాఫిట్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే డెఫినెట్ పీరియడ్ ఏమి ఉండదు, చెప్పలేము 10 సంవత్సరాల నుంచి తీసేస్తామని అంటే అక్కడ డెఫినెట్ పీరియడ్ అవుతుంది. అలా కాదు, నా వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది అంటే అది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఏ బిజినెస్ యూనిట్ ఈస్ డీమ్డ్ టు బి ఏ గోయింగ్ కన్సర్న్ అండ్ నాట్ ఏ గాన్ కన్సర్న్. అంటే అయిపోయింది అనేది ఉండదు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఫోర్త్ వన్, కాస్ట్ కాన్సెప్ట్. As asset is recorded in the books at the price paid to acquire it, and that this cost is the basis for all subsequent accounting for the asset and subsequently reduced in its value by charging depreciation. ఇది ఏమీ లేదు, చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ కొన్నాము, ల్యాండ్ లేదు, ఒక మిషనరీ కొన్నాము. ఎంత కొన్నాము? ₹1,00,000 కొన్నాము. ఎంత కొన్నామో మన అకౌంట్స్ పుస్తకాల్లో అంతే రాయాలి. ఎంత కొన్నామో మన అకౌంట్స్ పుస్తకాల్లో అంతే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నటువంటి ₹1,00,000 విలువైన యంత్రము ఇప్పుడు 4 lakhs అయింది అనుకోండి. మార్కెట్ లో రేట్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, దానికి రేట్ పెరిగింది అనుకోండి. అప్పుడు మన బుక్స్ లో 4 లక్షలు చేయకూడదు, కేవలము ₹1,00,000 మన అకౌంటింగ్ లో రాస్తాము. ఏ అకౌంటింగ్ భావన ప్రకారం అండి? కాస్ట్ అకౌంటింగ్ భావన ప్రకారము ఇలా రాయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఏంటి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ద్వంద్వ భావన అంటారు. ఏంటి ద్వంద్వ అంటే? రెండు అంటే ఏంటండి? ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ఏ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్స్. అంటే ఏంటి? నేను నీకు ₹100 ఇచ్చాను అనుకోండి, నేను ఇవ్వడము ఒక ఆస్పెక్ట్, మీరు తీసుకోవడము ఒక ఆస్పెక్ట్, రెండు ఆస్పెక్ట్లు. అంటే నేను ఇచ్చాను, మీరు తీసుకున్నారు, ప్రతిదీ అంతే. మనం ఖర్చులు చెల్లించాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీ ఇచ్చాము, 5,000 చొప్పున 50,000. సో ఇక్కడ 50,000 వాళ్ళకి జీతాలు చెల్లించాము. అంటే జీతాలు నగదు మనం ఇచ్చాము, నగదు వాళ్ళు తీసుకున్నారు. ఏ పేరులో అండి? జీతాల పేరులో. అంటే ఏంటి? ఒకళ్ళు బెనిఫిట్ పొందారు, ఒకళ్ళు బెనిఫిట్ కోల్పోయారు అన్నట్టుగా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దే మస్ట్ బి ఏ డబుల్ ఎంట్రీ టు హ్యావ్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆర్ ఈచ్ ట్రాన్సాక్షన్. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం మనకి జంట పద్దు విధానం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. ఏంటి అకౌంటింగ్ పీరియడ్ అంటే? ద టోటల్ లైఫ్ ఆఫ్ ఎంటిటీ షుడ్ బి డివైడెడ్ ఇంటూ ఫైనాన్షియల్ ఇయర్స్. అంటే ఇంతకుముందు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు వ్యాపారము కొనసాగుతూనే ఉంటుంది అని అన్నాము. మరి కొనసాగుతూ ఉన్నప్పుడు మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎంతవరకు అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు మనం లాభ నష్టాలు చూసుకోవాలని మనకు అనిపిస్తుంది కదా. అంటే అందుకని అకౌంటింగ్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే సంవత్సరం కానీ, సంవత్సరం 6 నెలలు కానీ, అది వాట్ ఎవర్ కంపెనీని బట్టి, దాని యొక్క నామ్స్ ని బట్టి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్ ఇంత సంవత్సరానికే చేయాలి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక అకౌంటింగ్
పీరియడ్ కాన్సెప్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఏంటి మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటండి? All revenues of a particular period should be matched with the expenses of that period only for determining the profit of the unit. అంటే ఏంటి, మనకు రెవెన్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రెవెన్యూ వచ్చింది ఏ సంవత్సరంలో, 2019 నుంచి 20 లోపు మన చిన్న బిజినెస్ చేస్తుంటే ఒక 20,000 రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఈ రెవెన్యూ ఈ ఆదాయము ఎలా వచ్చింది అంటే నేను కొన్ని ఖర్చుల్ని ఖర్చు పెట్టాను, ఇంత ఆదాయం వచ్చింది. సో ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువ వస్తే ఈ డిఫరెన్స్ ఎంత ప్రాఫిట్ అంటారు. సో ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఖర్చుల్ని ఆదాయాలని సరిపెట్టాలి, అంటే సరిపోవాలి, మ్యాచ్ చేయాలి. సో ఆ డిఫరెన్స్ ఏదైతే మ్యాచ్ ఉంటుందో అది లాభం అవ్వచ్చు లేదా నష్టం కూడా అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. According to this concept, revenue is considered as being earned on the date at which it is realized. That is at the time of sale made, not at the time of production. అంటే ఇప్పుడు నేను బ్యాగ్స్, మన ల్యాప్టాప్స్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీ అనుకుందాము. నా దగ్గర ఈ రోజున 1,00,000 బ్యాగులు ప్రొడక్షన్ జరిగింది. 1,00,000 బ్యాగులు ప్రొడక్షన్ అంటే ఒక్కొక్క బ్యాగ్ బ్యాగ్ 800 రూపాయలు అనుకోండి. ఆ మేరకు నా దగ్గర డబ్బులు ఉన్నట్ల. ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నా బ్యాలెన్స్ షీట్ లో వేసాను అనుకోండి, నా దగ్గర నిజానికి డబ్బులు లేవు కానీ ఉన్నాయని చూపిస్తున్నాను. అందుకని అలా చూపించే ప్రమాదం ఉంటుందని చెప్పి నువ్వు ఏం చేయాలి అంటే ఈ రియలైజేషన్ కాన్సెప్ట్ ప్రకారము మీరు తయారు చేసినప్పుడు కాదు, మీరు అమ్మి డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి చెప్పగలిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రియలైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్. ఇది మనకు బాగా తెలుసు, ఏదైనా రిసీట్ కావాలి అంటారు. ఈ రిసీట్ లేకుండా మనం ఏది తీసుకోకూడదు. అంటే సాధారణంగా అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ దేర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ ఇన్ ascertaining the correctness of the information reported. Without objective evidence, transaction should not be recorded in the books of accounts. అకౌంట్స్ పుస్తకాలు రాసేటప్పుడు నేను అతనికి 5,000 5,500 ఇచ్చా అని చెప్పి నువ్వు అకౌంట్స్ రాయకూడదు ఇట్లా అనుమానాస్పదంగా. అది అకౌంట్స్ కరెక్ట్ గా తీసుకు సిస్టమేటిక్ అకౌంటింగ్ రికార్డింగ్ అన్నా కదా, నువ్వు 5,500 ఇచ్చావా లేకపోతే 5,560 రూపాయలు ఇచ్చావా అనేది నువ్వు రిసీట్ ఉందా లేదా, రిసీట్ ని చూసుకొని పెట్టాలి. అదే ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ అంటారు. నెక్స్ట్ కన్వెన్షన్స్. ఇప్పటి వరకు మనము 8 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ అజంప్షన్స్ ఆర్ కండిషన్స్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పడం జరిగింది. సో ఈ 8 కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి కన్వెన్షన్స్ ఉన్నాయి. కన్వెన్షన్స్ తెలుగులో సాంప్రదాయాలు అంటారు. ఏంటి ఈ సాంప్రదాయాలు అంటే చూద్దాము. దే షుడ్ బి కన్సిస్టెన్సీ ఇన్ రిపోర్టింగ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఇయర్స్. అంటే అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి ప్యూర్ గా సంవత్సరాంతంలో తయారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అకౌంటింగ్ స్టేట్మెంట్స్, సో కాల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 తయారు చేసేటప్పుడు మనము ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కన్వెన్షన్స్ అని అనడం జరిగింది. ఆ కన్వెన్షన్స్ ఏంటి ఒక్కొక్కసారి చూద్దాము. కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. ఏం చెప్తుంది ఫుల్ డిస్క్లోజర్ అంటే ఏంటి అంటే మీరు అకౌంట్స్ లో ఏది దాచకూడదు అన్ని చూపించాలి అని చెప్పేదే కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ అంటారు. నథింగ్ షుడ్ బి సీక్రెట్ ఇన్ ద రికార్డ్స్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. మన కంపెనీస్ యాక్ట్ లో కనుక ఉన్నట్లయితే చూపించుకో పర్వాలేదు, కానీ మామూలు సాధారణంగా అయితే మాత్రం ఏది దాచకూడదు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. ఇది చాలా ఇంపార్టెంట్. As per this convention, losses can be provided but profit should not be anticipated. అంటే ఇది సాధారణమైన మన భాషలో చెప్తున్నాము. ఏంటి అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఉంది, మనం ఒక 5-6 మంది కలిసి 5 లక్షలు పెట్టుబడి పెట్టి మనం వ్యాపారం చేస్తా ఉన్నాము. వ్యాపారం చేస్తుంటే ఇంతకు ముందు ల్యాప్టాప్ బ్యాగ్స్ వ్యాపారం చేస్తున్నాము. సో ఇక్కడ మనము 5,000 బ్యాగులు మన దగ్గర స్టాక్ ఉంది అనుకోండి. ఈరోజు ఈ 5,000 స్టాకు అమ్మేస్తే ఎంత వస్తుంది అంటే మనకి ఖచ్చితంగా 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా, కానీ ఇంకా బ్యాగ్స్ అమ్మలేదు, ఇక్కడే ఉన్నాయి మన దగ్గర, ఇక్కడే ఉన్నాయి, ఇంకా అమ్మలేదు.
5 లక్షల రూపాయలు ఈ ₹1,00,000 ప్రాఫిట్ వస్తది గదా! అయినా అందరికి చెప్పేద్దాం ముందే చెప్పేద్దాము. నా దగ్గర 5 లక్షలు ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంది. చెప్పేద్దాం. చెప్పేసి మనము వాళ్ళ దగ్గర నుంచి మనీ పెట్టుబడి పెట్టండి. ఇంత ఆదాయం వచ్చిందని చెప్పేద్దాం. అనని నువ్వు ముందుగా నీ దగ్గర డబ్బులు రాకముందే నువ్వు చెప్పావనుకోండి. అది ఇబ్బంది అవుతదా? అవ్వదా? అంటే నువ్వు ఎవరినైతే మనీ అడుగుతున్నావో వాళ్ళని మోసం చేసినట్లే గదా! సో, అందుకనే యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ సంబంధించి నువ్వు ఏమీ కూడా చేయకూడదు. నాకు ఫలానా రోజున ఫలానాదొస్తుంది అని చేయకూడదు. అయితే ఇంకొకటుందన్నమాట. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజంలో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ సంవత్సరంలో నీకు ఒక అనుకోని ప్రమాదం వలన ఏదైనా నష్టం జరగొచ్చు. జరగలే. జరగొచ్చు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో ఉన్నాము. డిసెంబర్ లోపు ఏదైనా మన కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ చేసి మనం తయారు చేసే బ్యాగ్స్ అన్ని కాలిపోతాయేమో ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఈ నష్టాన్ని ఏమన్నా వస్తుందేమో అని చెప్పి కొంత మొత్తాన్ని డబ్బులు తీసి పక్కన పెట్టుకుంటాము. అంటే ఏంటి? లాస్ వస్తుందేమో అన్న భయంతో పక్కన పెట్టుకుంటాము. సో, ఇది మాత్రం పెట్టుకోవచ్చు. అందుకే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అంటారు. దీన్ని ప్లేయింగ్ సేఫ్ మోడ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో చాలా సార్లు క్వెషన్స్ అడగడం జరిగిందనమాట. యాస్ పర్ దిస్ కన్వెన్షన్ లాసెస్ కెన్ బి ప్రొవైడెడ్ బట్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి యాంటిసిపేటెడ్. లాసెస్ నువ్వు కావాలనుకుంటే దానికి కొంత మొత్తం ప్రొవైడ్ చేసుకో. అంతేగాని నాకు ప్రాఫిట్స్ వస్తాయని నువ్వు ముందుగా ఊహించి మాత్రం అకౌంట్స్‌లో రాయకూడదు అనే కాన్సెప్టే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. నెక్స్ట్ అండి కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఇదేంటంటే నువ్వు ఏ డిస్టింక్షన్ షుడ్ బి మేడ్ వాట్ టు బి రిపోర్టెడ్ అండ్ వాట్ నాట్ టు బి రిపోర్టెడ్. అంటే ఏది పడితే అది ఆర్థిక నివేదికలు అన్ని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వివిధ ఆస్తులు అని ఉంది. అంటే ఏంటి? ఫ్యాన్లు, కుర్చీలు, టేబుల్స్ ఇవన్నీ ఆస్తులు. వీటన్నిటిని ఫ్యాన్లు 5 లేకపోతే కుర్చీలు ఇన్ని ఉన్నాయని రాయలేము కదా! చిల్లర ఆస్తులను కూడా వివిధ ఆస్తులని చూపించి రాస్తాం అనమాట. అంటే అన్ని చూపించి కన్ఫ్యూజ్ చేయకుండా ఇంపార్టెంట్ మాత్రమే చూపించి చెప్తామన్నమాట. మీ వివిధగా ఉన్నాయి మాత్రం ఒక హెడ్ కింద చూపించి సెపరేట్ గా చూపిస్తామన్నమాట. సో ఇవి కన్వెన్షన్ ఆఫ్ కన్వెన్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఒకసారి బుక్ లో చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అకౌంటింగ్ లో ఇంట్రొడక్షన్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి నేర్చుకున్నాము. సో నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ గురించి చెప్తాను.